Praise the Lord. In the Holy Bible, the man of God David, feeling himself sad, and he is also informing to God about his situation. In the Holy Bible, Psalms 3, verses 1-2, he is feeling sad himself that, O Lord, how many are my foes, how many rise up against me. Second verse, many are saying of me, God will not deliver him. On 3 and 4 verses, he is informing to God about his situation. But you are a shield around me, O Lord. You bestow glory on me and lift up my head. 4th verse, to the Lord I cry aloud, and he answers me from his holy hill. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పరిశుద్ధ గ్రంథములో దైవ సేవకుడు దావీదు గారు ఈ విధముగా 1-2 వచనాల్లో కీర్తనల గ్రంథము 3వ కీర్తన 1-2 వచనాల్లో ఆయన విచారిస్తా ఉన్నాడు. 3-4 వచనాల్లో ఆయన దేవునికి తన యొక్క విజ్ఞాపనని వివరిస్తా ఉన్నాడు. 1-2 వచనాలు 3వ కీర్తన, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకు లేచివారు అనేకులు. 2వ వచనం, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. 3-4 వచనాల్లో తన యొక్క స్థితిని ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు దేవునికి. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అత్యాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. దేవుని స్తోత్రం కలుగును గాక. మన జీవితాల్లో ఆయా పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు వచ్చేటువంటి పరిస్థితుల ప్రభావం మన విచారణలో దేవుని వైపు చూచేవారుగా ఉండాలని, మనం ఉన్నటువంటి పరిస్థితిని దేవునికి విజ్ఞప్తి చేసేటువంటి, దేవునికి తెలియజేసేటువంటి విధానంలో మనం ఉండాలని, ఆ విధంగా ఉన్నప్పుడు ఆ 4వ వచనం చివరి భాగంలో ఆయన తన పరిశుద్ధ పర్వతం